రెండో విడత గొర్రెల పంపిణీని వెంటనే చేపట్టాలని ఇప్పటికే చాలా ఆలస్యమైందని యాదవ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని పశుసంవర్ధన శాఖ ఏడీ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడే బటాయించి ప్రభుత్వానికి పాలకులకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ పథకం రెండో విడత కార్యక్రమం కోసం డీడీలు కట్టి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రారంభం కాకపోవడం శోచనీయమని అన్నారు. గొర్రెల కుర్మ లబ్ధిదారులకు డబ్బు లేక పుస్తలతాళ్లు తాకట్టు పెట్టి మరీ డీడీలు కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరు 43,000 నుంచి 43,700 రూపాయలు కట్టి వడ్డీ రూపంలో ఇప్పటి వరకు మరో 40,000 రూపాయలు చెల్లించాల్సి వచ్చిందని వాపోయారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి గొర్రెల కుర్మలకు న్యాయం చేయగలిగే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇంద్రవెల్లి సభకు వస్తున్న సీఎంకు సంఘం తరపున మెమరాండంను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మా గొల్ల కుర్మల డిమాండ్ ఒకటే, రెండో విడత గొర్రెలకు పంపిణీ వెంటనే చేపట్టాలి. డీడీలు కట్టిన వాళ్లకు కట్టని వాళ్ళకు కూడా యథావిధంగా ఏ లిస్ట్ ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా రెండో విడత గొర్రెల పంపిణీ వెంటనే చేపట్టాలి. చేపట్టినట్లయితే కలెక్టరేట్ ముట్టడిస్తాం, లేకపోతే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లికి రావడం జరుగుతూ ఉంది. అక్కడ కూడా మేము శాంతియుతంగా మేము మెమోరాండం ఇస్తాం. వెంటనే గొర్రెలకు కుర్మలను ఆదుకొని ఇంతకుముందు ఏ విధంగా అయితే ఇచ్చారో బీ లిస్ట్ లో ఉన్న వాళ్ళు, డీడీలు కట్టిన వాళ్ళు, డీడీలు కట్టని వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టేంత వరకు గొల్ల కుర్మలం అందరం ఏకమై మరి అసెంబ్లీలో కూడా ముట్టడిస్తాం. లాస్ట్ 2022 3 కాన్స్టిట్యూన్సీల నుంచి 2,341 మంది డీడీలు కట్టడం జరిగింది. 567 మొన్న లేటెస్ట్ దాదాపు అంటే ఈ అక్టోబర్ కంటే ముందు 3-4 మంత్లో 567 మందికి మనము డౌనింగ్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ బీ లిస్ట్లో ఏంటంటే 4,337 మంది ఉన్నారు. అందులో అంటే 2017-18లో 740 మందికి ఇచ్చిండ్రు. 17-18లో మిగతా 567 మంది ఈ లేటెస్ట్కి ఇచ్చినట్టు మొత్తం టోటల్ 1,307 అయ్యారు. ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఎంత అంటే మన డీడీ కట్టిన వాళ్ళు 1,774 మందికి మనం ఇంకా తిరిగి ఇవ్వాలి. రెండో విడత గొర్రెల పంపిణీని వెంటనే రెండో విడత గొర్రెల పంపిణీని వెంటనే